స్పిరిట్ చిత్ర ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరిందా? స్క్రిప్ట్ సహా అన్ని పనులు పూర్తి చేసి సందీప్ రెడ్డి వంగ సిద్ధంగా ఉన్నారా అంటే అవుననే తెలుస్తోంది. ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత నుంచి డార్లింగ్ భారీ స్కేల్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఒక్కొక్క ప్రాజెక్ట్ బడ్జెట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది. మరోవైపు ఆ రేంజ్ లోనే డార్లింగ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తుంది. ఇక ప్రభాస్ చివరిగా కల్కి 2898 ఏడి చిత్రంతో 1100 కోట్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఆ ముందు సలార్తో మాస్ యాక్షన్ ట్రీట్ అందించి ఫ్యాన్స్ ను ఖుషి చేశారు. మరోవైపు నెక్స్ట్ ప్రభాస్ నుంచి రాబోయే చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఒక్కొక్క షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసే పనిలో డార్లింగ్ నిమగ్నమై ఉన్నారు. అయితే ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రాల్లో సెన్సేషన్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చిత్రం ఒకటి ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇప్పటికే స్పిరిట్ అనే క్రేజీ టైటిల్ కూడా ప్రకటించి ఆడియన్స్ లో ఆతృత పెంచారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో తెరకెక్కబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ స్పిరిట్ పైనే ఫోకస్ పెట్టారు. ప్రభాస్ రాజాసాబ్ ఫౌజీ షూటింగ్ లో బిజీగా ఉండడంతో స్పిరిట్ ఆలస్యమైంది. అయితే ఇక ఎంత మాత్రం ఈ చిత్రం ఆలస్యం కాదని తెలుస్తోంది. చిత్ర ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టినట్లు కూడా తెలుస్తోంది. ఉగాది సందర్భంగా చిత్రాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ పనులు పూర్తవడంతో లాంచింగ్ విషయంలో డిలే కాకుండా ముందుకెళ్లిపోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కొత్త సినిమాల ప్రారంభోత్సవానికి ఉగాది రోజు గొప్ప పర్వదినంగా భావిస్తారు. భారీ ఎత్తున ఆ రోజు సినిమాల ఓపెనింగ్లు ఏటా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో స్పిరిట్ కి కూడా అదే రోజు ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సినిమా రెగ్యులర్ షూట్ మొదలవడానికి మాత్రం మరికొంత సమయం పడుతుందని సమాచారం. ఎందుకంటే ప్రభాస్ రాజాసాబ్తో పాటు ఏకకాలంలోనే ఫౌజీ షూటింగ్ కూడా హాజరవుతున్నారు. ఆ రెండు సినిమాలు సెట్స్ లో ఉండగా మూడవ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైతే డేట్లు కేటాయించడం అసాధ్యం. అందుకే ఫౌజీ షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న సమయంలో స్పిరిట్ కి డేట్లు కేటాయించే అవకాశం ఉంది.